అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం. ఈరోజు ఏంటి ఇట్లా కూర్చున్న తెల్ల చున్నీ కప్పుకొని అని చూస్తున్నారా? అయితే మా బావని గుజరాత్ నుంచి ఏమన్నా తీసుకొని రమ్మని చెప్పినానమాట. సో గుజరాత్కి వెళ్ళిండే కదా, అయితే ఏం తీసుకురాలే, నాకు తీసుకురాలే, పిల్లలకు తీసుకురాలే. పాపం పిల్లలు కూడా మస్తు బాధపడ్డారు ఏం తీసుకురాలే అని. నేనైతే మరీ బాధపడ్డాను అనమాట. అంటే పోయేటప్పుడు చెప్పిండు మాకు చీర అవి ఇవి తీసుకొని వస్తా అని. సో లాస్ట్కి వస్తే ఏం తెచ్చిందంటే ఎయిర్పోర్ట్లో దిగినాక ఒక పెద్ద చాక్లెట్ డబ్బా ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చిందనమాట. పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నాకు గుజరాత్ నుంచి చీర తెస్తానే తేలేరని మస్తు బాధపడ్డాను అనమాట. సో అందుకని ఆ రోజు నుంచి మా బావని ఎట్లయినా భయపెట్టాలన్నట్టు ఏం చేసిన అంటే ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినాను అనమాట. ఇక రేపైతే పిల్లలకు హాలిడే ఉంటుంది కదా, సో కొంచెం లేట్ అయినా కూడా పిల్లల్ని పడుకోబెట్టేయచ్చు అన్నట్టు ఇప్పుడైతే ప్రాంక్ అయితే చేస్తున్నా. అందరు తిన్నారు, పడుకున్నారు. నేను ఈ రూమ్లో వచ్చి డోర్ వేసుకొని అయితే మాట్లాడుతున్నా. చూపిస్తా, అందరు పడుకున్నారు చూడండి ఒకసారి. ఇంకా నేనైతే దయ్యంలాగా మేకప్ వేసుకొని అయితే వైట్ కలర్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా భయపెట్టడానికి. ప్రజెంట్ వైట్ కలర్ డ్రెస్లు ఏం లేవు, అందుకని ఈ చున్నీ కప్పుకున్నాను అనమాట. ఇట్లా పోయి కూర్చుంటా, ఇట్లా పోయి కూర్చొని అప్పుడు సో ఇప్పుడైతే మేకప్ వేద్దాం. నాకు కూడా భయం అవుతుంది, ఎందుకంటే 11 అయిపోయింది ఆల్రెడీ. ఈ టైంలో ఈ ప్రయత్నాలు అంటే కొంచెం భయం అవుతుంది. సో ముందు వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో చూపిస్తారండి. ఇక చూడండి, ముగ్గురు ఫుల్గా నిద్రపోయారు. ఫోన్ లైట్ వేసి చూపిస్తున్నాను అనమాట. లక్కీగా ఈరోజు మా బావ డోర్ సైడ్ వండుకున్నాడు. ఇక మనం అనుకున్న పని తొందరగా అయిపోతుంది, తొందర స్టార్ట్ చేయాలా. చూసారు, పడుకున్నారు అందరూ. లైట్ ఆఫ్ చేసి వచ్చిన ఈ రూమ్లో ఒకటే లైట్ వేసిన అనమాట. ఇప్పుడు మేకప్ వేసుకుని కాటుక తెప్పించిన, అట్లాగే పౌడర్ సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ మేకప్ వేస్తే నేను భయపడాల్సి వస్తుంది. సో అందుకని తక్కువ వేస్తున్నాను అనమాట. ఎవరు భయపడద్దు, ఓకేనా? ఇక ఇక్కడైతే సింపుల్గా అయితే పౌడర్ వేసుకుంటున్నాం ముఖానికి. నల్లది ఏదన్నా ఉంటే బాగుండు అనుకున్నా, కాకపోతే నల్లది ఏం లేదు. ఇక అందుకనే మొత్తం పౌడర్ వేసి కాటుక తెప్పించిన, కాటుకని రుద్దేసిన. తర్వాత ఫేస్కి అక్కడక్కడ ఎర్రగా రక్తంలాగా కనిపించాలని కొంచెం కుంకుమ అయితే పెట్టేసి ఇక జుట్టంతా ఇడిచేసిన అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి. ఇక మెల్లగా వచ్చేసి లైట్ వేసి స్టాండ్ని అక్కడ సెట్ చేసి పెట్టినమాట. మరి ఎక్కువ సౌండ్ అయితే కూడా లేదు, అది చూసారా వెనక కదులుతాను. కానీ నిజంగా అంటే చెప్తున్నా, చాలా అంటే చాలా భయపడ్డాడు. అసలు నేను చేస్తా అని అనుకున్నా, ఎప్పుడు చేస్తా అనేది తెలీదు. చేస్తానైతే తెలుసు, నీకు ఎప్పుడు ఒక రోజు ఉంటో చూడు, మస్తు భయపడతావని చెప్పినానమాట ముందే. కానీ ఏ రోజు అనేది తెలీదు తనకు. సో ఈరోజు ఫుల్గా ప్లాన్ వేసిన అనమాట. ఇక చున్నీ మొత్తం కప్పేసిన, ఎందుకంటే తెల్లగా కనిపించాలి కదా. అసలుకైతే లైట్ బంద్ చేద్దాం అనుకున్నా, లైట్ బంద్ చేస్తే అసలు ఏం కనిపించదు అన్నట్టు. సో ఇంక ఇట్లయితే రెడీ అయినా. ఇప్పుడైతే లేపుతా మెల్లిగా. ఫుల్ నిద్రలు ఉన్నాడు ఈరోజు, ఎందుకంటే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేసి వచ్చిందనమాట. పొద్దున్న డ్యూటీకి వెళ్ళేసి వస్తే 10 గంటల లోపే పండుకుంటాడు, అస్సలు లేపినా లేవడు. సో అందుకని ఈరోజు ట్రై చేసిన అనమాట. సో ఇక్కడైతే ఇక లేపుదాం. నిజం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ నాకే భయం అవుతుంది, ఎందుకంటే 11 గంటల రాత్రి ఇట్లా దయ్యంలాగా వేసుకుంటేందుకు ఇక తొందర లేపుదామని దన్న కొట్టేసిన అనమాట భయమై.
గుజరాత్ నుంచి చీరలు తెచ్చినావా? ఇక్కడ కళ్ళ కింద కాటుక పెట్టిన కదా బాగా మండుతుందన్నమాట. సో ఎవరు ఇట్లా ప్రయోగాలు చేయకండి. నిజంగా కళ్ళు అయితే చాలా మండినాయి నాకు. కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆగలేదు. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.